Welcome to a world where imagination meets our human intelligence. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని మన దేశ యువత ఉద్యోగాల్ని సృష్టించుకుంటుందా లేదా ఉన్న ఉద్యోగాల్ని కోల్పోతుందా? ఏఐ ద్వారా ఉద్యోగాల్ని కోల్పోతాము అనే దానికంటే కూడా ఏఐని ఉపయోగించలేని మనము ఉద్యోగాల్ని కోల్పోయే అవకాశమే ఎక్కువ. ఉదాహరణకి ఒక డాక్టర్ ఒక పేషెంట్ యొక్క హెల్త్ హిస్టరీని ఈ చాట్ జీపీటీ ఉపయోగించుకొని పూర్తిగా ఖచ్చితత్వంతో 5 నిమిషాల్లో రాసుకోవచ్చు. ఎవరైతే టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఇది అడ్వాంటేజ్, ఎవరైతే టెక్నాలజీని విస్మరిస్తారో వాళ్ళకి ఇది డిసడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే కొన్ని ఇండస్ట్రీస్లో ఈ ఏఐ టూల్స్లో భారీగా డిమాండ్ ఉంది. దాంట్లో కొన్ని ఇండస్ట్రీస్ వచ్చేసి టెక్, వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, క్రియేటివిటీ ఫీల్డ్స్ ఇవన్నీ చెప్పుకోవచ్చు. దాంతోపాటు కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్లో కూడా ఈ ఏఐ టూల్స్ని బాగానే వాడతారు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ జాబ్ని తీసుకోదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎవరైతే వాడతారో వాళ్ళు మిమ్మల్ని రీప్లేస్ చేస్తారు. ఇప్పటికే మనం జనరేటివ్ ఏఐ స్టేజ్లో ఉన్నాం. ఇంకొంచెం ముందుకెళ్తే ఏజీఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. అంటే నెక్స్ట్ వచ్చే స్టేజ్ వచ్చేసి మనిషిలా సొంతంగా ఆలోచించి డిసిషన్స్ తీసుకునే స్టేజ్ అన్నమాట. వెల్కమ్ టు ఏ వరల్డ్ వేర్ ఇమాజినేషన్ మీట్స్ ఆర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. హలో వ్యూవర్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని మన దేశ యువత ఉద్యోగాల్ని సృష్టించుకుంటుందా లేదా ఉన్న ఉద్యోగాల్ని కోల్పోతుందా? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. లెట్స్ డీప్ డైవ్ ఇన్ ఏఐ వర్సెస్ హ్యూమన్ లైఫ్. హాయ్, హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. ఏఐ ద్వారా ఉద్యోగాల్ని కోల్పోతాము అనే దానికంటే కూడా ఏఐని ఉపయోగించలేని మనము ఉద్యోగాల్ని కోల్పోయే అవకాశమే ఎక్కువ. అదేవిధంగా అంటే ఇప్పటికే ఉద్యోగంలో ఉండి స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోలేని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా ఉద్యోగం స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏఐ ద్వారా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రిపిటేటివ్ వర్క్ చేసేవాళ్ళు, ఫ్యాక్టరీలలో వర్క్ చేసేవాళ్ళు, రికార్డ్స్ తయారు చేసేవాళ్ళు, డేటా ఎంట్రీ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా రెగ్యులర్గా రిపిటేటివ్ వర్క్ చేస్తారు. కాబట్టి ఈ ఏఐ ద్వారా థ్రెట్ అనే చెప్పవచ్చు. 10 మంది చేసే పనిని ఈ ఏఐ ద్వారా ఒక్కరితో చేయించవచ్చు. త్వరగా మరియు ఎఫెక్టివ్గా ఖచ్చితంగా ఈ ఏఐ పనిచేస్తుంది. అందుకే ఈ ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం ఏఐపై అవగాహన కలిగి ఉండాలి. దీన్నే ఏఐ లిటరసీ అంటారు. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఏఐని వాడడం చాలా అవసరం. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వాళ్ళైనా సరే లేదా కొత్తగా ఉద్యోగాలు స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో తోడ్పడుతుంది. కంపారిటివ్లీ అదర్ వర్క్స్ కాస్త శ్రద్ధతో చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, హాస్పిటల్లో వర్క్ చేసే నర్స్, వారి డేటా ఎంట్రీ చేసే వాళ్ళైనా, అకౌంటెంట్స్ అయినా, టీచర్స్ అయినా, ఎవరైనా ఈ ఏఐ టూల్స్ సాయంతో వాళ్ళ వర్క్స్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక టీచర్ వారి ప్రాజెక్ట్ని 5 నిమిషాల్లో చాట్ జీపీటీని ఉపయోగించుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడడం ద్వారా వారి పని తొందరగా పూర్తవ్వడమే కాకుండా వారిపై పని భారం కూడా తగ్గుతుంది. ఇక్కడ ఏఐ మన ఉద్యోగాల్ని తీసుకోవడం లేదు. ఈ ఏఐ టూల్స్ని మనకు సహాయపడే టూల్స్గా ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి ఒక డాక్టర్ ఒక పేషెంట్ యొక్క హెల్త్ హిస్టరీని ఈ చాట్ జీపీటీ ఉపయోగించుకొని పూర్తిగా ఖచ్చితత్వంతో 5 నిమిషాల్లో రాసుకోవచ్చు. రచయితలు, స్క్రిప్ట్ రైటర్లు, పాటలు రాసేవాళ్ళు, కళాకారులు, ఇలా క్రియేటివ్గా ఆలోచించే ప్రతి ఒక్కరు కూడాను ఈ ఏఐని ఉపయోగించుకోవచ్చు. ఏఐ కొన్ని ఐడియాస్ జనరేట్ చేసి ఇచ్చినా సరే తర్వాత మనిషే దానికి ఫైనల్ టచ్ ఇచ్చేసి ఫైనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏఐ మనకు ఎందుకు ముఖ్యమంటే ఏఐని ఉపయోగించుకొని మన పనిని మనం త్వరగా పూర్తి చేసుకోవచ్చు. ఏఐ మనకి కొన్ని కొత్త అవకాశాలను కూడా కల్పిస్తుంది. ఏఐని మనం ఏదైనా క్వశ్చన్స్ అడిగిన వెంటనే కొన్ని ఆన్సర్స్ని కూడా ఇమీడియట్గా జనరేట్ చేసి ఇస్తుంది. ఇది ఏఐతో మాత్రమే సాధ్యం. అయితే రెగ్యులర్గా సెర్చ్ చేసే టాప్ ఏఐ టూల్స్ ఏంటివో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా చెప్పాలనుకుంటే చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ. ఇది 1, 2 అని చెప్పలేం. ఇది అన్ని రంగాల్లో మనకి చాలా ఉపయోగపడుతుంది. రెండవది జెమినై, గూగుల్ సంబంధించిన ఏఐ టూల్ వెబ్ ఆధారిత సమాధానాలు తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. కోపైలట్, మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఈ ఏఐ టూల్ మనము ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడింగ్ రాస్తే అది మనకి సజెషన్స్ కూడా ఇస్తుంది. అదేవిధంగా కిసాన్ జీపీటీ, ఈ కిసాన్ జీపీటీ ద్వారా రైతులు ఏ సందర్భంలో ఎలాంటి పంట వేయాలనే విషయాల్ని కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి డైలీ వారి మన పనులలో ఈ ఏఐ టూల్స్ని యాడ్ చేయండి. కంటెంట్, రిపోర్టింగ్, ఈమెయిల్స్ వంటి చిన్న చిన్న పనుల్ని ఈజీగా ఈ ఏఐ టూల్స్ వాడుతూ కంప్లీట్ చేసేసుకోండి. ఎక్కడ అవసరమో అక్కడ మన ఈ ఏఐ టూల్స్ని వాడుతూ సామాజిక బాధ్యత గుర్తెరగండి. అదేవిధంగా ఏఐని
నెగెటివ్ వర్క్స్‌కి వాడకండి. ఇప్పటికే మనం జనరేటివ్ ఏఐ స్టేజ్‌లో ఉన్నాం. ఇంకొంచెం ముందుకెళ్తే ఏజీఐ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ స్టేజ్‌లోకెళ్ళిపోతాం. అంటే నెక్స్ట్ వచ్చే స్టేజ్ వచ్చేసి మనిషిలా సొంతంగా ఆలోచించి డిసిషన్స్ తీసుకునే స్టేజ్ అన్నమాట. ఈ స్టేజ్‌లోకి రావడానికి ఇంకెంతో దూరంలో లేం. మేబీ నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్‌లో ఈ స్టేజ్‌లో ఎళ్ళిపోతాం. ఇదే మన జీవితంలోకి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ మనలా ఆలోచిస్తూ, మన పనులన్నిటినీ చకచకా చేసేస్తూ ఉంటే ఊహించుకోవడానికే ఎంతో బావుంది కదా! కొన్ని టాస్క్ దానికి అప్పగిస్తే, ఆ టాస్క్ అన్ని పూర్తి చేయడమే గాకుండా, మనకు నచ్చిన ఫుడ్స్‌ని అది రెస్టారెంట్స్ నుంచి కూడా ఆర్డర్ చేసేంతలా అవి ట్రైన్ అవుతున్నాయి. సరదాగా మీకు చైనీస్ ఫుడ్ తినాలనిపించిందనుకోండి, మీరు ఏఐకి కమాండ్ జేయొచ్చు. నియర్ బై లొకేషన్స్‌లో ఎక్కడైతే చైనీస్ ఫుడ్ అవైలబుల్ ఉందో ఆ రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ జేయమని. లేదంటే ఇంకొకటి ట్రై జేయమని గూడా జెప్పవచ్చు. ఇదంతా గూడా మీకోసం ఆ ఏఐ టూల్ చేస్తూ ఉంటుంది. మీరు మాత్రం రిలాక్స్ అయిపోవచ్చు. మన ప్రతి పనిని ఈజీ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని ద్వారా మన టైమ్ సేవ్ గూడా అవుతుంది. సో, ఇలాంటి డేస్ రాబోతున్నాయి అంటే నమ్మగలమా? యెస్. నమ్మి తీరాల్సిందే. ఇంకో 2, 3 ఏళ్లలో ఇలాంటి టెక్నాలజీస్ అందరికి అందుబాటులో రాబోతున్నాయని ఎక్స్‌పర్ట్స్ చెప్తూనే ఉన్నారు. మీ డైలీ టైమ్ వేస్ట్ అవుతుంది అనిపించే చిన్న చిన్న పనులను ఏఐకి అప్పగిచ్చేస్తే ఆ పనులను ఏఐ జూసుకుంటుంది. దాంతో మీకు సమయం సేవ్ అయిపోతుంది. ఆ మిగిలిన సమయాన్ని మీరు మీ క్రియేటివిటీకి, మీ డ్రీమ్స్‌కి ఉపయోగించుకోవచ్చు. అందుకే ఇప్పుడు స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, ఫ్రీలాన్సర్స్ అందరూ కూడాను ఏఐని నేర్చుకోవడం ఒక స్కిల్ మాత్రమే కాదు, ఇది అవసరం. ఏఐ వల్ల జాబ్స్ పోతాయా అన్నది చాలా మందికి వస్తున్న డౌట్. నిజంగా ఏఐ వస్తే జాబ్స్ పోతాయా? యెస్. ఆఫ్‌కోర్స్ కొన్ని జాబ్స్ పోతాయి. దాంతో పాటు కొన్ని వేల జాబ్స్ క్రియేట్ కూడా చేయబడతాయి. ఉదాహరణకు చూసుకుంటే 30 ఏండ్ల క్రితం మన కంప్యూటర్ వచ్చినప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు అదే రిపీట్ అవ్వబోతుంది. ఎవరైతే టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకిది అడ్వాంటేజ్. ఎవరైతే టెక్నాలజీని విస్మరిస్తారో వాళ్ళకిది డిసడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ జాబ్‌ని తీసుకోదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఎవరైతే వాడుతారో వాళ్ళు మిమ్మల్ని రీప్లేస్ చేస్తారు. సో, ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని విస్మరించడం గాకుండా దాన్ని మీ స్కిల్‌లో యాడ్ జేసుకోవడం. దాంతో మీకు ఆపర్చునిటీస్ పెరిగే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చే కొత్త ఉద్యోగాలేంటి? ఒక్కసారి తెలుసుకుందాం. దాంట్లో మొదటిది ప్రాంప్ట్ ఇంజినీర్ అని చెప్పవచ్చు. రెండవది ఫైన్ ట్యూన్ అనాలిసిస్ట్. మూడవదొచ్చేసి డాటా సైంటిస్ట్. నాలుగవదొచ్చేసి మెషిన్ లెర్నర్. ఇలా ఇంకా ఎన్నో ఉద్యోగాలు సృష్టించబడతాయి. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఇప్పటికే కొన్ని ఇండస్ట్రీస్‌లో చాలా డిమాండ్ ఉంది. అవేంటివో చూసుకుందాం ఒకసారి. దాంట్లో మొదటిదొచ్చేసి టెక్, డిజైనింగ్, ఆర్ట్ క్రియేషన్, వీడియో ఎడిటింగ్, ఫిల్మ్ మేకింగ్ లాంటివి ఇందులో వస్తాయి. తర్వాతది కమ్యూనికేషన్, మెసేజ్ సెండ్ చేయడం, పబ్లిక్ రిలేషన్, యాడ్స్ ఇలాంటివి. అయితే ఇప్పటికే కొన్ని ఇండస్ట్రీస్‌లో ఈ ఏఐ టూల్స్‌లో భారీగా డిమాండ్ ఉంది. దాంట్లో కొన్ని ఇండస్ట్రీస్ వచ్చేసి టెక్, వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, క్రియేటివిటీ ఫీల్డ్స్ ఇవన్నీ చెప్పుకోవచ్చు. దాంతో పాటు కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్‌లో కూడా ఈ ఏఐ టూల్స్‌ని బాగానే వాడుతుర్రు. దాంతో పాటు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, పర్సనలైజ్డ్ టూల్స్ లాంటివి, విఐ అసిస్టెంట్ చాట్స్, తక్కువ సమయంలో ఎక్కువ విద్య నేర్పే టూల్స్ ఇలాంటివి. సో చూసారు కదా వ్యూవర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ని మనం జాగ్రత్తగా, తెలివిగా వాడుకుంటే మన జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. కాదని మనం నెగటివిటీకి వాడుకుంటే మన జీవితం నాశనం అవ్వడం ఖాయం. ఇప్పటికే ఎన్నో డీప్ ఫేక్ వీడియోస్ అని నెగటివిటీ ప్రచారంతో చాలా టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని మనం వాడకుండా మనకు కావాల్సిన విద్య నేర్చుకొని, మన స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకొని, మంచికి మనం వాడుకుంటే ఎప్పటికైనా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి వెన్నంటే ఉంటుంది. సో వ్యూవర్స్ చూసారు గదా! మా ఈ వీడియోలో మీకు నచ్చిన అంశం ఏంటి? అదే విధంగా మీరు ఇంతకు ముందు ఏవైనా టూల్స్ వాడుతున్నట్లయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మా ఛానల్ నుంచి మీకు వస్తూనే ఉంటాయి. దానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. జై హింద్.